హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. ఈ రోజు మ్యాక్స్ ద రాట్వైలర్ పప్పీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. మ్యాక్స్ ఈ వీడియోలో కమాండ్స్ అన్ని ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఆర్ యూ రెడీ? కమ్ హియర్. గుడ్ బాయ్. సిట్. షేక్ హ్యాండ్. అదర్ హ్యాండ్. వెరీ గుడ్. హై ఫైవ్. అదర్ హ్యాండ్. వెరీ గుడ్. గుడ్. ప్లేస్. Place. Here. No. Good boy. Spin. Spin. Sit. Down. Sleep. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Get up. Good boy. Catch. 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 Go. Search. Search. Very good. Good puppy. Good puppy. Search. Search. Very good. Good boy. He's a good boy. Fetch. Fetch. Give. Good puppy. Fetch. Give. Good boy. Fetch it. Fetch it. Drop it. Drop it. Good puppy. He's a good boy. Stay. Stay. Good boy. Sit. Wait. Okay. Good puppy. He's a good boy. Okay, leave it. Leave it. Namaste. Namaste. Good boy. Namaste. సో మ్యాక్స్ హ్యాండ్ లెగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నమస్తే పోజ్ ప్రాపర్గా చేయడం లేదు. నేను ఎక్కువ స్ట్రెస్ చేయడం లేదు. చేస్తాడు, బట్ ఓకే, కంప్లీట్గా బ్యాలెన్స్ చేయలేడు. బట్ స్టిల్ ఈజ్ ట్రయింగ్. గుడ్ పప్పీ. Go inside. Stay. Come out. Good puppy. Go inside. Go inside. Stay. Stay. Come out. Good puppy. Zigzag. 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 Zigzag.
ఫైండింగ్ ట్రీట్స్, హ్యాండ్లో ట్రీట్స్ పట్టుకొని ఇలా చేంజ్ చేస్తూ ఏ హ్యాండ్లో ఏ ఫిస్ట్లో ట్రీట్ ఉందో వాడు ఫైండ్ అవుట్ చేయాలి. చాలా బాగా చేస్తాడు స్మెల్తో. ఈజ్ ఎ ఫుడీ ఫెలో, దట్స్ వై. ఫైండ్ ఇట్, ఫైండ్ ఇట్. వెరీ గుడ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. చాలా బాగా స్నిప్ చేస్తాడు. ట్రీట్స్ ఎక్కడున్నాయో మంచిగా వాసన పట్టేస్తాడు. సర్చ్. వెరీ గుడ్. హ్యాండ్ అటు ఇటు మార్చినా కరెక్ట్ హ్యాండే పడుతున్నాడు, టచ్ చేస్తున్నాడు వాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ పప్పీ. కాలర్ని ఎలా ఓపెన్ చేయాలి అండ్ మళ్ళీ ఎలా పెట్టాలి, మనము ఊరికే కాలర్ని అలా ఓపెన్ చేయడము పెట్టడము ప్రాక్టీస్ చేయాలి. లేదంటే వాటికి ఎప్పుడో ఒకసారి మనం కాలర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కొన్ని ఏమవుతాయంటే ఆ నెక్ టచ్ చేస్తుంటే మనం కుడతామేమో అనే భయంతో కరవడానికి వస్తాయి, పప్పీ బైటింగ్ చేస్తాయి. కాబట్టి ఊరికి మనం చెప్పాలి, మాట్లాడాలి. కాలర్ పెట్టుకో, పుటాన్ కాలర్, బెల్ట్ పెట్టుకో, ఇట్లా చెప్తూ వాడికి కాలర్ ఊరికే ఓపెన్ చేయడము పెట్టడం నేర్పించాలి. ఆ విధంగా మనము బాడీ టచ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మౌత్ గార్డ్ కూడా చిన్నప్పటి నుండే ప్రాక్టీస్ చేయించాలి. మౌత్ గార్డ్ అంటే డాగ్స్కి అస్సలు ఇష్టం ఉండదు, మారం చేస్తాయి, పెట్టుకోవు. కాకపోతే 1 minute లేదా 30 seconds అట్లా ఉంచుకుంటూ తీస్తూ పెట్టడం ట్రీట్స్ ఇవ్వడం, ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటే వాటికి అలవాటు అయిపోతుంది. సో మౌత్ గార్డ్ చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వ్యాక్సినేషన్ కానీ గ్రూమింగ్ కానీ దేనికైనా అవసరమైనప్పుడు మౌత్ గార్డ్ పెట్టాల్సి ఉంటుంది. అవి పెట్టుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇష్టం ఉండకున్నా మనం అలా పెట్టి అంటే నేర్పించాలి చిన్నప్పటి నుండే. లేదంటే పెద్దగా అయిన తర్వాత మౌత్ గార్డ్ పెట్టుకోమంటే పెట్టుకోవు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ మౌత్ గార్డ్ అటు ఇటు విదిలించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేము, ప్రాబ్లం అవుతుంది. చూడండి ఇప్పుడు స్టే అంటే ఎంత బాగా స్టే చేస్తున్నాడో. జనరల్గా అయితే అటు ఇటు పడుకొని దొర్లడము, దాన్ని తీయడానికి ట్రై చేయడం చేస్తాయి. సో దీని తర్వాత ట్రీట్స్ ఇస్తుంది అన్న కాన్ఫిడెంట్తో ఉంటాయి కాబట్టి చేస్తాయి. సెంటర్. గుడ్ పప్పీ, గుడ్ బాయ్. జిగ్జాగ్, జిగ్జాగ్, జిగ్జాగ్. ఫుడీ ఫెలో ఈజ్ ఫుడీ. ట్రీట్ ఇస్తేనే అలా జిగ్జాగ్ కమాండ్ పర్ఫామ్ చేస్తాడు. గుడ్ బాయ్, గుడ్ పప్పీ. నెక్స్ట్ లీష్ వాకింగ్ కూడా ఫస్ట్ చిన్న ప్లేస్లో ప్రాక్టీస్ చేయాలి. మనం కాలర్ ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసి పట్టుకొని ట్రీట్ ఆ హ్యాండ్లోనే పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ ట్రీట్ స్మెల్ చూస్తూ మనకి పక్కనే వాకింగ్ చేస్తూ ఉంటాయి. మధ్యలో మనము ఆగగానే, మనం స్టాప్ కాగానే అవి కూడా స్టాప్ అయి కూర్చున్నప్పుడు ట్రీట్ ఇవ్వాలి. లీష్ వాకింగ్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మ్యాక్స్కి కొంచెం లెగ్ ప్రాబ్లం ఉంది. సో రీసెంట్గా సర్జరీ అయింది కాబట్టి వాడికి జంపింగ్ కమాండ్స్ కానీ రన్నింగ్ కమాండ్స్ కానీ ఏం చేయడం లేదు. హ్యాండ్ లెగ్ మళ్ళీ హ్యాండ్ లెగ్ పైన ఎక్కువ ఫోర్స్ పడుతుంది అని ప్రాబ్లం ఉంది అని, సో తక్కువ యాక్టివిటీస్ చేయించాను. హూలా హూప్ జంపింగ్ కానీ బయట లీష్ వాకింగ్ కానీ ఎక్కువ చేయించలేదు. గుడ్ పప్పీ. చాలా యాక్టివ్ మ్యాక్స్, చాలా యాక్టివ్ అండ్ చాలా స్మార్ట్ ఫెలో. ట్రీట్స్ ఉంటే ఏవైనా చేస్తాడు వీడు. వాడి పక్కన నడుస్తూ ఆగిపోయామనుకోండి, వాడు కూడా మన పక్కనే కూర్చుండిపోతాడు. సో ఇంకా మనకే చెప్తాడు, తొందరగా ట్రీట్స్ ఇవ్వండి, నేను కమాండ్స్ చేయడానికి రెడీ ఉన్నా అని. సో ఇంతసేపు అయినా వాడు వాటర్ తాగకుండా చేశాడు. 12 o'clock అవుతుంది, 12 to 1 మధ్యలో. చాలా హాట్గా ఉంది వెదర్, అయినా కూడా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫర్రీ ఫ్రెండ్స్.